హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు రెగ్యులర్ మ్యాగీ కాకుండా ఇట్లాగా ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మన దగ్గర ఏమైనా టిఫిన్స్కి పిండి నానబెట్టినప్పుడు టిఫిన్స్ చేయాలి ఇన్స్టెంట్గా అనుకున్నప్పుడు ఇట్లాగా మ్యాగీ అయితే అందరిలో అవైలబుల్లో ఉంటుంది కదండి. సో ఇట్లాగా ఈ ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ ట్రై చేయండి. మీరు కూడా హ్యాపీగా అయితే తినేసేయచ్చు అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ ఒక బాండోలు అయితే పొయ్యి మీద పెట్టుకొని దాంతో 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో వాటర్ కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత దీంతో నేను 3 మ్యాగీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో 3 మ్యాగీలు అయితే దీంతో వేసేసుకొని ఇవి చక్కగా ఉడకనివ్వాలన్నమాట. సో మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టేసుకున్నాము అంటే మనకు మ్యాగీ పొడి పొడిగా అయితే వస్తుంది. సో మొత్తం కూడా ఇట్లాగా మన స్పూన్ సహాయంతో వాటర్లో మునిగిన తర్వాత మనం అట్లాగా విడదీసాము అనంటే మ్యాగీ చక్కగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఉడికించుకున్న మ్యాగీని ఒక చిల్లులో గిన్నె కానివ్వండి, ఏదైనా గెరిట ఉంటుంది కదా, సో దాంతో అయితే స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం చల్ల నీళ్ళు అయితే ఒక గ్లాస్ యాడ్ చేసుకొని దీని మీదనే, ఎందుకంటే మనకు ముద్ద కట్టకుండా ఉంటుందన్నమాట. సో విడివిడిగా రావాలి అని అంటే పైన చల్ల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అదే బాండవులు పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. దీంతో నేను 4 ఎగ్స్ ఆల్రెడీ పగలగొట్టేసి ఇట్లాగా మిక్స్ అయితే చేసి పెట్టాను అనమాట. ఆ ఎగ్ని తీసుకొని వచ్చి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆయిల్లో అయితే వేయాలి. సో వెంటనే గెరిటె పెట్టి తిప్పేయకుండా మనకు ఎడ్జెస్ కాస్త నురుగుగా లడ్డుగా ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనం గెరిటె పెట్టి ఇట్లాగైతే కలబెట్టేసుకోవాలి. ఈ ఎగ్ని కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లాగా స్క్రాంబుల్ అయితే చేసేసుకొని మొత్తం ఇట్లాగా మరీ చిన్న చిన్న పీసెస్గా కాకుండా, అంటే ఎక్కువ కలబెట్టుకోకుండా ఇట్లాగా కొద్దిగా పెద్ద పీసెస్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం కలబెట్టినప్పుడు ఇంకా చిన్న పీసెస్గా అయితే తయారైపోతాయి. సో అట్లాగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్నంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండవుల్లోకి ఇంకాస్త ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దీంతో ఇప్పుడు మనం వెజ్జీస్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 1 మినిట్ వేగిన తర్వాత దీంతోనే క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, అలాగే టమోటా ఈ 3 కూడా వేసేసుకున్నాను. మీకు కావాలి అని అంటే మీరు బఠానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజ్జీస్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, సో ఆ ఎగ్ కూడా మిక్స్ అయితే చేసేసుకోవాలి. దీంతోనే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంతోనే ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. సో మనకు మ్యాగీ ప్యాకెట్స్లో మ్యాగీతో పాటు మసాలా ప్యాకెట్స్ అయితే ఇస్తారు కదా, సో మ్యాజిక్ మసాలా అంటాము. ఆ మ్యాజిక్ మసాలా మనం ఎన్నైతే మ్యాగీ అయితే తీసుకున్నామో సో అన్ని మసాలా ప్యాకెట్స్ అయితే ఇక్కడ చించి దీంతో అయితే వేసుకోవాలి. సో నేను 3 మ్యాగీస్ తీసుకున్నాం కాబట్టి 3 ప్యాకెట్లు అయితే చించి ఆ మసాలా అయితే దీంతో యాడ్ చేశాను. మసాలా మొత్తం వీటికి పట్టేటట్టు కూడా చక్కగా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లాగైతే గెరటితో కలుపుకుంటూ వేపుకోవాలి. సో మొత్తం వేగేసిన తర్వాత మనము ముందుగానే మ్యాగీని స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ మ్యాగీని మొత్తం కూడా దీంతోకైతే వేసుకొని చక్కగా మనం కింద నుంచి పై వరకు మ్యాగీకి అంతా కూడా ఈ మసాలా పట్టేటట్టు కొంచెం కలుపుకోవాలన్నమాట. సో టైం అయితే పడుతుంది, ఎందుకంటే చిన్న బాండవులు కదా, మీ దగ్గర పెద్దవి ఉంటే పెట్టుకోండి, ఈజీగా అయితే అయిపోతుంది. నాకు ఇట్లాగ నిండుగా వచ్చేసరికి కొంచెం టైం అయితే పట్టింది ఇట్లాగ మొత్తం కలుపుకునేసరికి. సో మొత్తం చూసారా చక్కగా కలిసిపోయిందనమాట. కింద నుంచి పై వరకు కూడా కలుపుకుంటూ ఇట్లాగ మ్యాగీని మనకు పొడుగుగా లేకోకుండా ఇట్లాగ గెరిటతో మనం అయితే కట్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. మనకు స్ట్రీట్ స్టైల్లో దొరికే ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ అయితే ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్లో సెట్ చేస్తున్నప్పుడు సో ఈ వీడియోని చూసి అయితే ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.